సార్ ఇది చూడండి. జూన్ 9వ తారీఖు ఫ్యాటీ లివర్ డే సందర్భంగా సమావేశానికి రాకేష్ గ్యాస్ట్రైటాలజిస్ట్, తర్వాత అభిషేక్ గారు న్యూరో ఫిజిషియన్, తర్వాత ఎస్విఆర్ హాస్పిటల్ నర్సింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ ఇది జూన్ 9th అనేది యాక్చువల్గా ఫ్యాటీ లివర్ డే అని పెట్టాం. ఎందుకు వచ్చిందంటే మామూలుగా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్ల కల్లా ఈ లివర్ అనేది కాల్జ్యం అంటాం. ఈ కాల్జ్యం అనేది చాలా పెద్ద యంత్రం, చాలా పెద్ద ఆర్గాన్. బ్రెయిన్స్ తర్వాత చాలా పెద్ద ఆర్గాన్ ఏంటంటే లివర్ అనమాట. కాబట్టి మనం దాన్ని సక్రమంగా కాపాడుకుంటే మన ఆరోగ్య స్థితి కూడా మంచిగా ఉంటుంది. ఈ ఫ్యాటీ అనేది మామూలుగా కొవ్వు పేరుకుపోయి గట్టిదనంగా ఏర్పడటం వల్ల ఆ మెషిన్ అనేది పని చేయకపోతే మనిషి కుంటుపడతాడు. మన శరీర ఆకృతితో ప్రకారం మనం తినేటువంటి ఆహార విషయాల్లో అయితేనేమి, మన జీవన విధానంలో అయితేనేమి, అదేవిధంగా మనం చేసేటటువంటి సక్రమమైనటువంటి వ్యాయామాలు, వీటితోటి మనం ఒక సక్రమైన మార్గంలో నడుచుకుంటూ వెళ్తే ఆరోగ్య స్థితి బాగుంటుంది. అంతేకాకుండా బయట మన ఆహారంలో ఏమి దొరికితే తినడం, ఆయిల్స్ అయితేనేమి, తర్వాత జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల అవన్నీ విషతుల్యం అయిపోయి ప్రతిదీ కూడా మనం తిన్నదంతా కూడా లివర్లోకి వెళ్ళి ఫిల్టర్ అవ్వాల్సింది. మనం చూస్తూనే ఉంటాం. మన యంత్రం అయితేనేమి, తర్వాత మెకానిక్ అయితేనేమి, ఒక ఇంజిన్ అయితే అది సక్రమంగా పనిచేస్తూ ఉంటే బండి ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ బండి అనేది బోర్కి వస్తే మాత్రం చాలా కష్టం. మళ్ళీ బోర్కి వెళ్ళిందంటే మనం రిపేర్ కావాల్సి వస్తుంది. అటువంటి యంత్రాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మన ఆలోచన శక్తి కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇది అరేంజ్ చేసినటువంటి మన ఫ్యాటీ లివర్ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ముఖ్యంగా వారికైతేనేమి మన గ్యాస్ట్రైటాలజిస్ట్ రాకేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం కొనసాగించవలసిన చెప్పని కోరుతున్నాను. జూన్ 9వ తారీఖు అనేది ప్రతి ఏడు మనం ఫ్యాటీ లివర్ డే అనేది జరుపుకుంటాం. ఫాదర్స్ డే, మదర్స్ డే లాగా, ఫ్రెండ్షిప్ డే, వాలంటీర్స్ డే లాగా ఇది కూడా జూన్ 9 అనేది ఫ్యాటీ లివర్ డే అంటారు దాన్ని. ఎందుకంటే మన ఆరోగ్య రీత్యా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఎన్నో డాక్టర్స్ ఉన్నారు, ఫుడ్ స్పెషలిస్ట్ డాక్టర్ రాకేష్ గ్యాస్ట్రో అండ్ డాక్టర్ అభిషేక్ న్యూరో ఫిజిషియన్. వాళ్ళన్నీ లివర్ గురించి మాట్లాడమంటే నేనేం మాట్లాడలేదు. గవర్నర్ డెలివరీల గురించి వాటి గురించి మాట్లాడుకుంటే అదే గైనకాలజిస్ట్ మాట్లాడతా. కాబట్టి ఎక్కువ టైం డాక్టర్ గారికి ఇచ్చి అసలు అవగాహన ఆ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దేనివల్ల ఏ అలవాట్ల వల్ల వస్తుంది అనేది చక్కగా చెప్తారు. నా పేరు డాక్టర్ మట్టా రాకేష్, గ్యాస్ట్రైటాలజిస్ట్, ఎస్విఆర్ హాస్పిటల్లో. ఈ కార్యక్రమం అనేది ముఖ్య ఉద్దేశం వరల్డ్ ఫ్యాటీ లివర్ డే. అంటే ప్రపంచ లివర్లో కొవ్వు చేరిన దానికి స్పెషల్ ఒక రోజు పెట్టారు. పూర్వం ఏంటంటే లివర్ డ్యామేజ్ అనేది నార్మల్గా మన ఊళ్ళలో మందు తాగేవాళ్ళు, బాగా మందు తాగితే లివర్ ఖరాబ్ అయ్యేది. తర్వాత వచ్చేసి ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ అండ్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల లివర్ ఖరాబ్ అయ్యేది. తర్వాత పుట్టుకతో కొంతమందికి జెనెటికల్గా ప్రాబ్లం ఉన్న వల్ల కూడా లివర్ ఖరాబ్ అయ్యేది. కానీ ఇప్పుడు మారుతున్న పరిణామాలు అంటే మన యొక్క ఆహార అలవాట్లు, మన జీవన విధానాలు అన్నీ మారిపోయినాయి. దానివల్ల ఇప్పుడు లివర్లో ఫ్యాట్ చేరి ఫ్యాటీ లివర్ అంటే స్లోగా లివర్ డ్యామేజ్ అయ్యేది. అంటే మనకి ఏ చెడు అలవాట్లు లేకపోయినా మన యొక్క జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యే కొత్త రోగం అన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం ట్రెండింగ్లో ఉంది. అంటే ఇప్పుడు ఎక్కువ మంది వాళ్ళు అంటే ఎవరిలో ఎక్కువ వస్తుంది ఇదనంటే ఎవరైతే బాగా లావు ఉంటారో, ఎవరైతే బాగా బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో, ఎవరైతే బాగా షుగర్ కంట్రోల్లో ఉండదో, ఎవరైతే ఆహార అలవాట్లు లైక్ బయట జంక్ ఫుడ్ అంటాం, బయట దొరికే ఫుడ్స్ తింటారో వాళ్ళల్లో ఇది ఎక్కువ ఉంటుందన్నమాట. కొంతమంది సన్నగా ఉండొచ్చు కానీ వాళ్ళలో కొవ్వు ఎక్కువ ఉంటుంది లైక్ బాడీలో. కొంతమంది లావు ఎక్కువ ఉంటుంది అయినా కూడా వాళ్ళ ఫ్యాట్ కంటెంట్ కన్నా వాటర్ కంటెంట్. సో సన్నగా ఉన్నంత మాత్రం నాకు లివర్లో కొవ్వు లేదు, బాగా లావు ఉన్న వాళ్ళకి ఉంటుందని కాదు. సో దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ ఈ లివర్ మందు తాగే వాళ్ళకి ఏంటి లక్షణాలు వస్తాయి. ఏది ముందే కామన్లో రావడం, అప్పుడప్పుడు పొట్టలో నీరు చేయడం. కానీ ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ముందు ఏ లక్షణాలు కనిపించవు పర్సన్కి,
జస్ట్ ఎప్పుడో ఒకసారి లైట్ కడుపులో నొప్పి రావడం అంటే మీరందరూ చిన్నప్పుడు లైక్ స్కాన్స్కి వెళ్తారు ఏదో ప్రాబ్లం కోసం చేసినప్పుడు అప్పుడు డాక్టర్ చెప్తాడు అమ్మ నీకు లివర్లో ఫ్యాట్ చేరిందమ్మా అని. ఇంతకుముందు ఏంటంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాదు, ఓకే లివర్లో ఫ్యాట్ ఉంది ఏం కాదులే అని. కానీ ఇప్పుడు ఆ ఫ్యాట్ లివర్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే లాంగ్ టర్మ్లో ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో స్లోగా లివర్ అని డ్యామేజ్ అయ్యి అప్పుడు పేషెంట్ ప్రాబ్లంతో హాస్పిటల్కి వస్తాడు. ముందు ఏ ప్రాబ్లమ్స్ మనకు కనిపించవు. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఫైబ్రో స్కాన్ అని ఒకటి వచ్చింది మిషన్. అంటే ఎవరికైతే లివర్లో స్కాన్ చేయగానే ఫ్యాట్ ఉన్నది తెలియదో వాళ్ళకి ఫైబ్రో స్కాన్ అని ఉంటుంది. అది చేస్తే ముందుగానే మన లివర్ డ్యామేజ్ ఉందా లేదని ఆ టెస్ట్ పసిగడతాడు. జనరల్గా పేషెంట్ ఇప్పుడు హాస్పిటల్కి వస్తాడు కామర్లు అయినప్పుడు, పొట్ట నీరు చేరినప్పుడు, కాళ్ళు వాచినప్పుడు, నీరసంగా ఉంటాం, రక్త వాంతులు అయినప్పుడే ప్రాబ్లం అనుకుని హాస్పిటల్కి వస్తాడు. కానీ మనం ప్రాబ్లం వచ్చాక మందులు ఏం పెద్దగా ఉండవు. మనం ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రివెన్షన్. అంటే రోగం వచ్చిన దానికన్నా మందులు తీసుకోవడం కన్నా ముందే రాకుండా చర్యలు ఏం తీసుకుంటే మంచిదన్న దానికోసమే ఈ ప్రోగ్రామ్ అవగాహన కోసం ఈ కార్యక్రమం పెట్టాము. సో మీరందరూ ఏంటంటే లైక్ ఈ నెల 26వ తారీఖు హాస్పిటల్లో ఫైబ్రో స్కాన్ అని క్యాంప్ పెడుతున్నాం. ఫైబ్రో స్కాన్ అంటే లివర్ డ్యామేజ్ అని ఉందా లేదని చూసే పరీక్ష. 26వ తారీఖు మీ పేర్లు అయితే ముందే రిజిస్టర్ చేసుకుంటే అది ఓన్లీ లిమిటెడ్ కొంతమందికి మాత్రమే చేయగలం. ఆ మిషన్లో 60 నుంచి 70 మందికి మాత్రమే. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవాలి, లివర్ ఎట్టుందో చూయించుకోవాలంటే మీ పేరు ఫోన్ నెంబర్ రాసుకుంటే ముందు రోజు మీకు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేస్తాం. సరేనా? సో అవి చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ రాకుండా ఏం చేయాలి? ఒకటి వచ్చేసి షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ బయట తినుబండారాలు చెత్త ఫుడ్ తినడం వల్ల జంక్ ఫుడ్ అంటారు దాన్ని, అది తిన్నది తగ్గియాలి. 3 ఏంటంటే 45 నిమిషాలు వ్యాయామం చేయాలి రోజుకి. మీరు ఎంత పని చేసినా రోజుకి 45 నిమిషాలు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. 4 వచ్చేసి ఒకవేళ మందు అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మందు అన్నది తగ్గించుకోవాలి. ఖచ్చితంగా మందు లాగుండి చెత్త ఫుడ్ తింటూ మందు తాగితే లివర్ డ్యామేజ్ అనేది ఇంకెక్కువ ఉంటుంది. సో అది అవగాహనలో పెట్టుకోవాలి. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రోగం వచ్చిన దానికన్నా రోగం రాకముందే దాన్ని ప్రివెంట్ చేసుకోవడం మంచిది. సో మీరు కుదిరినప్పుడల్లా హెల్త్ చెకప్ చేయించుకుంటూ స్కాన్ చేయించుకొని ఫ్యాటీ లివర్ ఉందా లేదా చూసుకోవడం, దాని తగ్గట్టు ఏమైనా ముందే ఉంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది, అది చేసి చూస్తాం. దానికేంటి ఒక ట్యాబ్లెట్ ఇస్తే అది ప్రోగ్రెస్ లివర్ డ్యామేజ్ కాకుండా మనం ఆపొచ్చు అనమాట. సో దానికోసం ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ మేడం డాక్టర్ సుబ్రహ్మణ్యం సార్ వీళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ మీడియా సైడ్ నుంచి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ కార్యక్రమం ఇలా ఫార్వర్డ్ తీసుకెళ్ళిన ముఖ్య జైడస్ కంపెనీ మనకు సపోర్ట్ చేస్తుంది, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.